ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? ఇప్పుడు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మీకు మీ ఇంట్లో ఎవరంటే ఇష్టమండి? అంటే మీకు ఒకవేళ మ్యారేజ్ అయి ఉంటే మీ పిల్లలా? లేకపోతే మీ భర్త అంటే ఇష్టమా? మ్యారేజ్ కాకుండా ఉంటే మీ తల్లిదండ్రులా? లేకపోతే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా? ఇష్టం ఉండిద్ది కదా ఎవరొకళ్ళ మీద. అంటే అందరి మీద ఇష్టం ఉండిద్ది, అందరికన్నా ప్రత్యేకంగా వేరే ఒక్కళ్ళ మీద ఇష్టం, ఎక్కువగా ప్రేమ ఉండిద్ది కదా. అయితే ఆ ప్రేమ అనేది లిమిట్లోనే ఉండాలండి. మనం 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 ప్రేమించే వాళ్ళని దేవుని కన్నా ఎక్కువగా ఏది ప్రేమించినా కూడా అది మన దగ్గర ఉండదండి. అది ఏదైనా వస్తువైనా కానీ, అబ్బా నాకు అదంటే చాలా ఇష్టం, అదంటే నా ఫేవరెట్, అది నా ఫేవరెట్ అంటాం కదా. ఏదైనా వస్తువు కానీ, లేదా ఏదైనా డ్రెస్ అయినా, లేదా మనుషులైనా, అది మన భర్త అయినా, మన బిడ్డలైనా, మన బంధువులైనా, స్నేహితులైనా, లేకపోతే ఇప్పుడు యానిమల్స్ ఉన్నాయి కదా, యానిమల్స్ అయినా, ఏదైనా కానివ్వండి, మన ఉద్యోగమైనా, మనల్ని మనం, ఇప్పుడు కొంతమంది ఏంటంటే వాళ్ళని వాళ్ళే ఎక్కువ ప్రేమించుకుంటారు. మనల్ని మనమైనా దేవుని కన్నా ఎక్కువగా ఏది ప్రేమించినా అది మాత్రం మన దగ్గర ఉండదండి. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు ఒకవేళ మనుషుల్ని ప్రేమిస్తే దేవుణ్ణి పక్కన పెట్టి దేవుని కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ మనుషులకు గనక ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ నుంచే ఎక్కువ బాధ అనేది మనకు కలిగిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, నా భర్త నేను ఎంత ప్రేమించానంటే నా పిల్లలు కానీ, నా తల్లిదండ్రులు కానీ, మా అన్నయ్యని కానీ, ఎవరిని బంధువుల్లో కానీ, నేనంటే అంటే నా గొప్పతనం కాదు, తండ్రి ఇచ్చిన కృప. పలానా మా ఏరియాలో పలానా యేసురత్నం కూతుళ్ళు పిల్లలంటే ఒక రెస్పెక్ట్. అంటే మాకేదో మరి ఆస్తులు, అంతస్తులు, స్థలాలు, పొలాలు లేవండి. మా పరిస్థితి ఏందో మీకు చెప్పాను. గుడిసెలో ఎక్కడో గుడిసె ఒక పక్క కూలిపోయి గోడబడిపోయి చీర అడ్డం కట్టుకొని పందులు వస్తుంటే ఆ స్థితిలో ఉండి, ఆ స్థితిలో నుంచి తండ్రి మమ్మల్ని ఆశీర్వదించి క్రమక్రమంగా ఆశీర్వదించి మాకు సరిపడా ఇల్లు కట్టుకున్నాం. మళ్ళీ ఆ పెద్ద ప్యాలెస్ కట్టక్కర్లేదు కదండి, ఆ అవసరం కూడా లేదు అసలు. మాకు తగ్గట్టు ఒక 2 గదులు, బయట ముందు ఒక చిన్న వరండా, చుట్టూ ప్రహరీ, చాలు, అంతకన్నా మాకొద్దు. కట్టించాడు. కానీ మేము గుడిసెలో ఉన్నప్పుడు కూడా కాస్త రెస్పెక్ట్ ఉండేది. ఎవరు కొంతమందికి అయితే ఉండేదే, మా గుడిసెలో వాళ్ళు చెప్పేది మేము వింటమైంది. అన్న వాళ్ళకి శిక్ష ఎలా వచ్చిందో చెప్పాను కదా. మేము ఇల్లు కట్టాము, వాళ్ళు ఇప్పుడు కూడా ఆ గుడిసెలోనే ఉన్నారు. ఆ గుడిసె పడిపోయి వేరే ఇంట్లో అద్దెకి వచ్చారు, కానీ సొంత ఇల్లు అంటూ వాళ్ళకి లేదండి. ఇప్పుడు కూడా నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఆ ఫొటోస్ తెస్తాను. అయితే దేవుని కన్నా మనం ఎక్కువ ఎవరినైతే ప్రేమిస్తామో, అది వస్తువులైనా, మనుషులైనా, యానిమల్స్ అయినా, ఇంకేదైనా కార్ కానీ, బైక్ కానీ, అబ్బా నాకు ఎంత ఇష్టమో ఈ కార్ అంటే, ఎంత ఇష్టమో ఈ బైక్ అంటే అని కానీ అనుకుంటే ఖచ్చితంగా దూరం అయిపోయిద్దండి. దేవుని కన్నా ఎక్కువ ప్రేమించద్దు. ప్రేమించండి, ఇతరులను ప్రేమించాలని తండ్రి చెప్పాడు. కానీ దేవుని కన్నా ఎక్కువ ప్రేమించి, దేవుని కన్నా ఎక్కువగా మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళ వల్లే మనకి నష్టం జరిగిద్ది, లేదా బాధ కలిగిద్ది. అసలు నేను ఎంత ప్రేమించానంటే నా భర్తని చాలా ప్రేమించాను. కానీ తన వల్లే నన్ను ఎవ్వరు ఒక మాట అనేవాళ్ళు కాదు. అక్కడ ఎవరైనా మర్యాదగా మాట్లాడతారు. అమ్మా ఎప్పుడు వచ్చావమ్మా, అబ్బాయి బాగున్నాడా, పిల్లలు బాగున్నారా, అమ్మ ఉంటావమ్మా 4 రోజులు ఉంటావా, ఒక్కసారి ఇంటికి రామ్మా, ఒక్కసారి కాసేపు కూర్చొని వెళ్దురా అమ్మ అని అంత ప్రేమగా, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదండి. అక్కడ మా ఏరియాలో పెద్దగా అరిసి గొడవలు చేసి పక్కనోళ్ళ మీద గొడవకి వెళ్ళారంటే ఇక తగ్గాల్సిందే అంత నోటి పవర్ ఉన్న వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చేసరికి చాలా మర్యాదగా మాట్లాడతారు. అది మన గొప్పతనం, నా గొప్పతనం కాదండి. తండ్రి చూపించిన కృప. ప్రేమగా మాట్లాడటమే కదా మనం చేయాల్సిందే. వాళ్ళ అవతల వాళ్ళు పెద్దగా అరుస్తున్నా, అమ్మాయి ఎప్పుడొచ్చావు, ఏంది ఉంటావు 4 రోజులు అన్నా కూడా, ఉంటాను పెద్దమ్మ. ఆ పిల్లలు బాగున్నారు పెద్దమ్మ, ఉంటాను పెద్దమ్మ. అక్క వాళ్ళందరూ బాగున్నారా, అలాగే మాట్లాడాలి మనం. అవతల వాళ్ళు అరుస్తున్నారు, మనం అరిచామంటే ఇక మనకు ఉండదు. వాళ్ళకి మనకు తేడా ఏముండిద్ది?
అట్లా అలా ఉండే నన్ను నేనెంత ప్రేమించానో ఎవరిని అంత ప్రేమించలేదండి. కానీ తన వల్లే నేనెంత బాధపడ్డానంటే అసలు చెప్పలేను. అంత బాధపడ్డా. మాటల ద్వారా ఒక దెబ్బ కొట్టలేదు, ఏమనలేదు. మాటల ద్వారానే చాలా బాధ పెట్టాడు. కానీ అప్పుడు నాకు అర్థమైంది, ఓహో! అంటే నేను దేవుణ్ణి కూడా పక్కన పెట్టి మనుషుల్ని ప్రేమిస్తున్నాను. మనుషుల్ని ప్రేమించాలి, కానీ దేవుణ్ణి పక్కన పెట్టి ప్రేమించేంత వద్దు కదా. మన కడుపును పుట్టిన బిడ్డలైనా సరే, మనల్ని నమ్మొచ్చిన భార్య అయినా భర్త అయినా సరే, దేవుని కన్నా ఎక్కువ కాదు కదండి. ఈ సంబంధాలు, రిలేషన్స్ అన్నీ ఈ భూమి మీద ఉన్నంత వరకే కదా. కానీ దేవునితో రిలేషన్ తెగిపోయేదా? లేదా కొంతకాలం వరకేనా దేవునితో రిలేషన్? ఒక లిమిట్ కాలమేనా? కాదు కదా, కాదు కదండి. అది శాశ్వతమైన రిలేషన్ దేవునితో. కానీ మనమే మన పిచ్చి తెలివితో, మన పిచ్చి ఆలోచనలతో దేవుని పక్కన పెట్టేసి శాశ్వతమైన దేవుని పక్కన పెట్టి అశాశ్వతమైన మనుషుల ప్రేమ కోరుకుంటాం. దీన్ని బట్టి నేను క్షేమంగా ఉన్నాను, సంతోషంగా. ఇప్పటి వరకు అయితే నేను సంతోషంగా ఉన్నానబ్బా. అసలు ఎంత ప్రేమ అంటే, ఇక వీళ్ళు నాతో ఉంటే చాలు, నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను అనుకుంటాం. కానీ కాదండి, ఆ సంతోషం ఎంతో కాలం ఉండదు. ఇప్పుడు అలా సంతోషం, మన సొంత సంతోషం వెతుక్కోబట్టే, దేవుణ్ణి పక్కన పెట్టబట్టే మన జీవితంలో సంతోషం, ఆనందం లేకపోవడానికి కారణం ఇవేనండి. దేవుని నేను ఎప్పుడైతే ఫస్ట్ నుంచి నేను అంత డిగ్రీలో ఉన్నప్పుడు నూతన సంవత్సరం అప్పుడు వాగ్దానం వచ్చింది. అంటే నాకు భయం, ప్రార్థన చేసుకుంటున్నా, బైబిల్ చదువుకుంటున్నా, లోకాన్ని నేను పాటించకుండా మనుషులతో మర్యాదగా ఉంటాం, కానీ ఎవరికైనా మర్యాద ఇస్తా, నాకు చేతనైన సహాయం చేయగలిగినంత సహాయం చేస్తానే, నీతిగా జీవిస్తా. ఇంత ఉన్నా కూడా, అంటే నా సొంతంగా నేను లేనండి, తండ్రి ఉంచాడు. అయినా కూడా డౌట్. అట్లా అంత జాగ్రత్తగా ఉన్న, అట్లా అనుకునేదాన్ని. అంటే దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నానో, నేను ఇంకా దేవుని నుండి దూరం ఒకళ్ళు దారి తప్ప ఎవరన్నా పోతున్నానేమో, ఇంకేదైనా తప్పు చేశానేమో నాకు తెలియకుండా అని భయపడతా ఉండేదాన్ని. అయితే తండ్రి ఆ రోజు ఒక వాగ్దానం పంపించాడు. అదేంటంటే, భయపడకము, నీవు నా సొత్తు అని వాగ్దానం వచ్చింది. అసలు ఎంత చక్కటి వాగ్దానం అండి. అంటే ఈ దేని గురించి అయితే నేను భయపడుతున్నానో అదే వాగ్దానం తండ్రి నాకు ఇచ్చాడు. నువ్వు భయపడొద్దమ్మా, నీవు నా సొత్తే, నువ్వు నా దగ్గర ఉన్నావు, నేను నీకు తోడుగా ఉంటాను, నీవు నా సొత్తు అని వచ్చింది. అసలు భలే సంతోషం వేసింది. అసలు నేను ఎంత భయపడ్డాను. భయాన్ని తీసేసే నాకు మంచి మాట ధైర్యపు మాటే కదా. నీవు నా సొత్తమ్మా, ఎందుకు భయపడుతున్నావు అని వచ్చింది. భలే సంతోషం వేసింది. అట్లా అంత జాగ్రత్తగా దేవునిలో ఉన్న నేను కొంతకాలానికి దేవునికి దూరం అయిపోయి, అలానే ఈ ఫ్యాషన్లు ఏం నాకు అవసరం లేదండి. అంటే అటు లోకంలో పడిపోకుండా అప్పటికీ కూడా తండ్రికి నేను దేవుణ్ణి పక్కన పెట్టినా, తండ్రి నన్ను పక్కన పెట్టలా. లోకాన్ని అనుసరించకుండా ఇప్పుడు ఖచ్చితంగా సిటీకి వచ్చారంటే ఖచ్చితంగా కొంతకాలానికైనా వాళ్ళ స్టైల్ అనేది మారిపోయిద్ది. నేను చూశాను. అక్కడ ఉన్నప్పుడు ఎలా, మా వదిన కూడా మమ్మల్ని చూడడానికి వస్తే అక్కడ ఉంటేనేమో ఒకలాగా ఉండిద్ది, ఇక్కడ మా దగ్గరకు వస్తే మారిపోయింది. ఇక హెయిర్ స్టైల్ మారిపోయింది, మాట తీరు మారిపోయింది. నాది మారదండి. 100 మందిలో ఉన్నా కూడా నా మాట అంతే ఉండిద్ది, ఇలాగే ఉండిద్ది. ప్రదేశాన్ని బట్టి మాట స్టైల్గా అవసరం లేదండి. మనం ఎలా పుట్టి పెరిగామో అలానే మాట్లాడొచ్చు. అప్పుడు ఎదుటి వాళ్ళు కూడా కాస్త ఫ్రీగా మాట్లాడతారు కదా. అట్లా ఇక ఎప్పుడైతే దేవుణ్ణి పక్కన పెట్టి నా మనుషులను ప్రేమించానో, ఆ మనుషుల ద్వారానే నాకు శిక్ష పడేలా తండ్రి చేశాడు. ఎందుకంటే అమ్మ అటు వెళ్ళొద్దు, అది కరెక్ట్ కాదు అని గద్దిస్తానే ఉన్నాడు. పిచ్చిదాన్ని వెర్రివాళ్ళం కదా, మనం వినం కదా. అయినా వినలేదు. అసలు ఎన్ని సంవత్సరాలంటే నా మనసు బాధ కాదు. అమ్మోళ్ళకి చెప్తేనా వాళ్ళు నా గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుంటారేమో, నా ఫ్రెండ్స్ చెప్దామంటే వాళ్ళది అదే పరిస్థితి. ఇంకా ఎవరికి చెప్పుకుంటామండి? ఇక్కడ ఎవ్వరు తెలీదు. అయ్యో మా ఇంట్లో కూడా అదే పరిస్థితి అంటారు. ఇంకెవరికి చెప్పుకోవాలి? అట్లా చెప్పుకోకుండా ఎన్నో రోజులు ఏడ్చి ఎన్నో సంవత్సరాలు ఏడ్చాను. తర్వాత అప్పుడు తండ్రి అసలు ఎందుకు ఇదంతా, ఈ సమస్య ఇదంతా ఎందుకు వస్తుందంటే అప్పుడు తండ్రి మాట్లాడాడు. అంటే డైరెక్ట్గా నేను ఎప్పుడు వినలేదండి. దేవుని స్వరం వినే అర్హత నాకు లేదండి. అంత గొప్ప భక్తురాలని కాదు. దేవుని స్వరం వినే అంత భక్తి నాకు లేదండి.
కానీ వాక్యం ద్వారానే వాక్యమే గుర్తొచ్చింది. అప్పుడు నాకు అప్పుడు వెలిగింది బల్బు. ఓహో, ఇది సంగతి. అంత నన్ను చిన్నప్పటి నుంచి అంత క్రమక్రమంగా అభివృద్ధి చేసి ఆశీర్వదించుకుంటా, నేను అడిగినవి కొన్ని, అడగకుండా కొన్ని ఇచ్చిన దేవుణ్ణి వదిలిపెట్టేసి నిన్నగాక మొన్న వచ్చిన మనుషుల వెనకాల పడ్డానంటే ఇక అప్పుడు అర్థం, తండ్రి ఎంత బాధపడి ఉంటాడండి. ఇప్పుడు మీరు కూడా మీ జీవితంలో కూడా మీరు ఒక్కసారి జ్ఞాపకం గుర్తు చేసుకోండి. మిమ్మల్ని చిన్నప్పటి నుంచి మీకు కావాల్సిన అవసరతలన్నీ తీర్చుకుంటా, మీకు సమస్యలు వస్తే పరిష్కారం చూపిస్తా, మీ తరపున యుద్ధం చేస్తా, మిమ్మల్ని ఎవరన్నా మాట అంటే వాళ్ళ నోరు మూపిస్తా, మీకు కావాల్సిన అవసరతలు ఏ టైంలో ఏది కావాలో అది ఇచ్చి అంత జాగ్రత్తగా పెంచిన దేవుణ్ణి, పోషించే దేవుణ్ణి పక్కన పెట్టేస్తే తండ్రి మనసు ఎంత నొచ్చుకుండిద్దండి, ఎంత బాధపడిద్ది. ఇప్పుడు మనమే ఉన్నామండి, మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళనే ఇప్పుడు ఎంత ఫ్రెండ్షిప్ చేసి 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 సడన్గా ఒకరోజు అసలు మాట్లాడకుండా ఉన్నామనుకోండి, పక్కన పెట్టేసామనుకోండి, ఫోన్ చేసినా ఎత్తట్లేదు, మెసేజ్ చేసినా రిప్లై లేదు, ఇంటికి వస్తే ఇంట్లో ఉండవు, ఎలా ఉండిద్దండి మనకి? అసలు ఎంత బాధ ఉండిద్ది. ఇప్పుడు మనం ఎదుటోళ్ళ మనం ప్రేమిస్తున్నాం, వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడు డబ్బుల పరంగానో ఏదో ఒక రూపంలో వాళ్ళకి సహాయం చేసాము, వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు మనం ఆదుకున్నాం, మనకెప్పుడు వాళ్ళు తోడుగా ఉండాలని మనం కోరుకున్నాం, మనతో పాటు ఫ్రెండ్షిప్ మనతో చేయాలని మనం కోరుకుంటున్నాం. అయినా సరే వాళ్ళు ఇంత హెల్ప్ మన నుండి పొందుకొని మనల్ని వదిలిపెట్టేసి వేరే వాళ్ళతో ఉన్నారనుకోండి, వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశారనుకోండి, మనకెలా ఉండిద్ది? అలాగేనండి తండ్రి హృదయం కూడా నొచ్చుకునిద్ది. అదే కదా ఇశ్రాయేలీయుల విషయంలో చేసింది. తండ్రి అంత ఆ శత్రువుల మీద వాళ్ళకు విజయం ఇచ్చి వాళ్ళ తరపున యుద్ధం చేసి సముద్రాన్ని దాటించి అన్ని కార్యాలు చేస్తే దూడని చేసుకుని దేవుణ్ణి మర్చిపోతారు కదా, అవి ఎంత బాధపడి ఉంటాడు. నాకైతే భలే బాధేసిద్దండి అసలు అవి తలుచుకుంటే. అసలు కన్నీరు కారుస్తాడండి తండ్రి మన వల్ల, మన కోసం. ఏ పాటి వారమండి మనం? అంత శక్తి గల దేవుడు ఎక్కడ? ఇంత చిన్న పురుగుల్లాగా ఉండం మనం ఎక్కడండి? మీ జీవితంలో మీరు ఒక్కసారి ఆలోచించండి. దేవుణ్ణి కన్నా వేరే వాళ్ళని, కారు అయినా, బైక్ అయినా, మీ బిడ్డలనైనా, మీ భర్తనైనా, మీ భార్యనైనా, తల్లిదండ్రులనైనా, ఎవరినైనా దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నారా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక్కసారి ఆలోచిస్తే మీకు తండ్రి తెలియజేస్తాడు. అది నేను చెప్పడం కాదు. ఒక్కసారి మీరు కూర్చొని ఆలోచించండి, మీకు ఆలోచన వచ్చింది. అరే, దీనివల్ల అదేంటి ఇంత సహాయం చేసిన దేవుణ్ణి పక్కన పెట్టేసి ఏంది ఇంత ప్రేమ నేను మనుషుల మీద చూపిస్తున్నాను, నా భార్యని అంత ఎక్కువ అంటే ప్రేమించాలి. అలానే వాళ్ళని బాధ పెట్టమని అనట్లేదు. దేవుడి కన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు. మా నాన్న కూడా అంతే, దేవుని పక్కన పెట్టేసి మా అమ్మని ఎంత ప్రేమించాడు. కానీ మా అమ్మకి ఏం తెలియదులేండి, ఆయన గొడవలు ఒక్కోసారి ఏం మాట్లాడాలో తెలియదు, గబక్కన మాట అనేసిద్ది, ఈయన బాధపడతాడు. నాన్న, నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టి ఎందుకు నాన్న మనుషుల వెనకాల ఎందుకు పడుతున్నావు అంటాను. ప్రేమించు, కావలసిన అవసరతలన్నీ తీర్చు, కానీ దేవుని కన్నా ఎక్కువ చేయొద్దు. మా బాబాయ్ అంతే చేశాడు. దేవుని పక్కన పెట్టేసి మా చిన్నమ్మని ప్రేమించాడు, బిడ్డలను ప్రేమించాడు, కడుపును పుట్టిన బిడ్డలను ప్రేమించాడు. కానీ ఆ బిడ్డలు ఏం చేశారు? వాళ్లే షర్టు పట్టుకొని బయటికి లాక్కెళ్ళి ఆ చలిలో పడేసి వచ్చి తలుపులు వేసేసారు. ఎంత బాధపడి ఉంటాడు. అరే, నేనంత ప్రేమించి నేనంతగా వాళ్ళకి కావాల్సినవన్నీ అడగకుండానే కొన్ని, అడిగినవి కొన్ని అడగకుండానే ఎంత ప్రేమగా చూస్తే నన్ను షర్టు పట్టుకొని లాగి బయట పడేశాడు. ఇలానే బాధపడతాడు కదండి మన తండ్రి కూడా. నేను వాళ్ళకి తెలివిచ్చి, జ్ఞానం ఇచ్చి, నా రక్తంతో వాళ్ళని కడిగి, వాళ్ళ కోసం నా ప్రాణం పెడితే నన్ను పక్కన పెట్టి వాళ్ళ లోకస్తులతో స్నేహం చేస్తున్నారని ఎంత బాధపడతాడండి తండ్రి. అంత దేవుని దుఃఖానికి మనం కారణం అవ్వచ్చా? కారణం అవ్వద్దు కదండి. మనం ఏమి లేదండి, తండ్రి చేసిన సహాయానికి, తండ్రి చూపించిన ప్రేమకి మనం లోబడి మనుషుల కన్నా దేన్ని ప్రేమించకూడదండి. మనుషులైనా వస్తువులైనా ఎవరిని ప్రేమించద్దు. దేవుని కన్నా ఎక్కువగా. ముందు దేవుడు, తర్వాతే లోకం.
ఎవరైనా కానీ, అది కడుపును పుట్టిన వాళ్ళైనా, నన్ను కన్న తల్లిదండ్రులైనా, ఎవరైనా సరే దేవుని తర్వాతే ఎవరైనా అనుకోండి. అలానే వీళ్ళందరినీ దూరం పెట్టమని కాదు, వీళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి, తీర్చాల్సిన అవసరాలు తీర్చాలి. అవన్నీ తీర్చడానికి సహాయం చేసేది మనకు ఎక్కడి నుంచి వచ్చింది సహాయం? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది అంటే యెహోవా వల్లనే నాకు సహాయం వచ్చింది. అదే నేను చెప్తున్నాను, యెహోవానే ప్రేమించండి, అక్కడి నుంచే మనకు రావాల్సిన సహాయం కానీ ఆశీర్వాదాలు కానీ అక్కడి నుంచే వస్తాయి. ఎవరైనా మీలో ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా ఇలాంటి స్థితిలో ఉంటే దయచేసి మీరు దేవుని కన్నా ఎక్కువగా ఎవరినైనా ప్రేమిస్తే దేవుని క్షమాపణ అడగండి. అయ్యా క్షమించయ్యా, మీరు నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టి నా కోసం ఇంత త్యాగం చేస్తే పిచ్చిదాన్నయ్యా, నాకు తెలివిలేని వాళ్ళమయ్యా, మనుషులను ప్రేమిస్తున్నాను, క్షమించయ్యా. ఇంకెప్పుడు నాకు ఆ పరిస్థితి మీకన్నా ఎక్కువగా నేను ఎవరిని ప్రేమించే పరిస్థితి నాకు తేవద్దయ్యా అని కన్నీటితో క్షమాపణ అడగండి. తండ్రి తీసేస్తాడు. ఇక తండ్రితో మీరు కనెక్ట్ అయిపోతారు ఆటోమేటిక్గా. నేను అయ్యానండి దేవునికి, నేను మళ్ళీ సరిగ్గా చర్చికి కూడా వెళ్ళనండి అంటే మీరు వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు, నాకు పరిస్థితులు అట్లా కుదరట్లేదు అసలు. ఒక్కోసారి చర్చికి తీసుకెళ్తే వాళ్ళు సరిగ్గా కూర్చోరు, వాక్యం విన్నెవరు. అంత దూరం వెళ్ళి దేవుని సన్నిధికి వచ్చి ఎంత జాగ్రత్తగా ఆయన చెప్పే మాటలు ఎంత జాగ్రత్తగా వినాలి, అవి వినలేకపోతున్నాను, కుదరట్లా వెళ్ళడానికి. కానీ మనసంతా తండ్రి అయినా విడిచిపెట్టడు కదండి మన తండ్రి, మన పరిస్థితిని అర్థం చేసుకునే తండ్రి కదా. మనసంతా గలిబిలిగానే ఉండేది. అయ్యో ఈరోజు విశ్రాంతి దినం, చర్చికి వెళ్ళలేదే, అయ్యా క్షమించయ్యా, ఇంత భయంకరమైన పాపినయ్యా క్షమించయ్యా అని క్షమాపణే వచ్చింది నోటికి. పని చేసుకుంటున్నా, ఏ పని చేస్తున్నా కూడా అంటే తండ్రి మనసు తోడుగా ఉందని అర్థం. మనకే అర్హత లేదమ్మా, అయినా తండ్రి అర్థం చేసుకునే దేవుడు, మనం చెప్పకుండానే అర్థం చేసుకుంటాడు. అట్లా ఒకసారి మీరు గమనించుకోండి ప్లీజ్. దయచేసి దేవుని కన్నా ఎక్కువగా ఎవరినైనా ప్రేమిస్తున్నారా? అది వద్దండి. ఏదైనా అది ఎంత విలువైనదైనా కూడా మనకు వద్దనే వద్దు. దానివల్ల దేవునికి దూరం అయిపోతాం. ఒకటే అడగండి, మీ నుంచి దూరం చేసేది ఏది కూడా నాకు వద్దయ్యా, నాకొద్దు. అది ఎంత విలువైందైనా సరే నాకొద్దు. నా నుంచి దూరం తీసేయండి. అది మీ నుంచి దూరం చేసేది, మిమ్మల్ని నన్ను దూరం చేసేది ఏది కూడా నాకొద్దు అని అడగండి. తీసేస్తాడు తండ్రి. ఖచ్చితంగా మీరు దేవునికి దగ్గర అవుతారు. అవి సమస్యలైనా, డబ్బైనా, ఇంకొకటైనా ఏదైనా సరే మనం తీసేయలేం, కానీ తండ్రికి ఆ శక్తి ఉంది. కాబట్టి పూర్తిగా దేవుని మీద ఆధారపడాలంటే తగ్గింపు మాటలు, తగ్గింపు ప్రార్థన, తగ్గింపు జీవితమే తండ్రి కోరుకునేది.